ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనం ప్రతి ఒక్క అప్లికేషన్ అయితే యూజ్ అనేది చేస్తుంటాం. అలాంటప్పుడు కొన్ని పర్సనల్ అప్లికేషన్ కూడా మనం యూజ్ అనేది చేస్తుంటాం. కాబట్టి ఆ అప్లికేషన్కి మనం యాప్ లాక్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. లైక్ దిస్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. నేను ప్లే స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది, లాక్ అడుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. నేను వాట్సాప్ ఓపెన్ చేయడం జరిగింది, ఆటోమేటిక్గా లాక్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు లాక్ అయితే అడుగుతుంది అన్నమాట. అలాంటప్పుడు మీరు ఇలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయకుండానే డైరెక్ట్ మీ యొక్క మొబైల్లో మీరు యాప్ లాక్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు. నేను గ్యాలరీ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నేను లాక్ తీసే వరకు నాకు సంబంధించిన ఫొటోస్ అనేది ఓపెన్ కావడం జరిగింది అనమాట. ఈ రేంజ్లో మీకు సంబంధించిన ప్రతి ఒక్క యాప్స్కి మీరు డిఫాల్ట్గా ఇన్బిల్ట్ యాప్ లాక్ని మీరు ఈజీగా మీ యొక్క మొబైల్లో మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే దీనికోసం మనం ఏం చేయాలి, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే యాప్ లాక్ని తీసేయడం జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది. దీంతో పాటుగా ఇక్కడ చూసుకోవచ్చు వాట్సాప్ కూడా ఓపెన్ అవుతుంది. దీంతో పాటుగా ఇక్కడ చూసుకోవచ్చు గ్యాలరీ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయితే కావడం జరుగుతుంది కదా. అలాంటప్పుడు మీ యొక్క సొంత ఫోన్లో మీకు సంబంధించిన పర్సనల్ యాప్స్కి మీరు ఏ విధంగా లాక్ని సెటప్ చేసుకోవాలో చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. చాలా మందికి ఈ ట్రిక్ అయితే తెలియదు అనమాట. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేశారంటే మీ యొక్క మొబైల్ యొక్క సెట్టింగ్ ఉంటుంది చూడండి, ఆ సెట్టింగ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్లోకి వెళ్ళండి. ఈ విధంగా వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు యాప్స్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు ఈ యాప్స్ వన్స్ మీరు క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు యాప్ లాక్ పేరుతో కింద ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్గా దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు టర్న్ ఆన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. సింపుల్గా దీన్ని మనం క్లిక్ అనేది చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు ఏదో ఒక ప్యాటర్న్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు ప్యాటర్న్ అవసరం లేదు, అలాంటప్పుడు మీరు పిన్ సెట్ చేసుకుంటారా, పాస్వర్డ్ని సెట్ చేసుకుంటారని అడుగుతుంది అనమాట. అలాంటప్పుడు మీ ఇష్టం పైన డిపెండ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మీకు చూపించడానికి నేను ప్యాటర్న్ లాగా అయితే సెటప్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకో. సింపుల్గా ఇక్కడ నుంచి నేను 2 సార్లు మనం డ్రా అనేది చేయవలసి ఉంటుంది అనమాట. నేను 2 సార్లు డ్రా చేసిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎంఐ అకౌంట్ని యాడ్ చేయమంటుంది అనమాట. అలాంటప్పుడు ఇది అన్ని మొబైల్ అవైలబుల్లో అయితే ఉంటుంది ఈ యాప్ లాక్, కానీ చాలా మందికి తెలియదు అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు నాట్ నో క్లిక్ అనేది చేసుకోండి. మనకు ఒక 4 సెకండ్ అయితే ఆగమంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇది 4 సెకండ్ ఆగిన తర్వాత ఆటోమేటిక్గా ప్రతి ఒక్క యాప్స్కి ఇదే యాప్ లాక్ని సెటప్ అయితే చేసుకుంటుంది అనమాట. ఇక్కడ చూసుకో. సింపుల్గా మీరు యూజ్ యాప్ లాక్ పైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీకు ఫింగర్ ప్రింట్తో మీరు అన్లాక్ చేసుకుంటారని అడుగుతుంది అనమాట. అలాంటప్పుడు మీరు అనుకుంటే మీరు ఫింగర్ ప్రింట్ ఇవ్వచ్చు, లేదంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మీకు అడిషనల్గా మీకు వేరే అప్లికేషన్ కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి ప్రతి ఒక్క యాప్స్కి మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా మీరు యాప్ లాక్ని సెటప్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. నేను ప్రతి ఒక్క యాప్స్కి యాప్ లాక్ని అయితే సెటప్ చేస్తాను చూసుకోవచ్చు. ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో ఈ విధంగా మీరు మీ యొక్క మొబైల్కి మీరు కొత్త యాప్ లాక్ని సెటప్ చేసుకోవచ్చు, ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయకుండానే. ఇలా మీరు చేసుకున్న ఇప్పుడు చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మనము ఏ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయలేము, కానీ యాప్ లాక్ని అయితే ఆటోమేటిక్గా సెటప్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు. సింపుల్గా నేను వాట్సాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మీరు అన్లాక్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు సంబంధించిన యాప్ లాక్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. చూసుకోవచ్చు. ఇలా మీరు ప్రతి ఒక్క యాప్స్కి మీకు సంబంధించిన పర్సనల్ లాక్ని సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇన్ కేస్ ఆ సెట్టింగ్ దొరకకపోతే మీరు డైరెక్ట్ సెట్టింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మీరు యాప్ లాక్ అని సెర్చ్ చేసినా మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. యాప్ లాక్ అని ఇక్కడ నుంచి నేను సెర్చ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. డైరెక్ట్ మనకు ఇక్కడనే ఆ సెట్టింగ్ అయితే రావడం జరిగింది అనమాట. ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీకు సంబంధించిన ప్రతి ఒక్క యాప్స్కి లాక్ని సెటప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.